లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. సికింద్రాబాద్లో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? సికింద్రాబాద్లో బీజేపీ. ఎట్లా ఎట్లా అంటే నాకు తెలిసిన నేను వర్క్ చేస్తున్నా కాబట్టి బీజేపీకి అవకాశం ఉందని. అభివృద్ధి గురించి చూస్తుండ్రు. ఇంతకుముందు స్కామ్స్ చాలా ఇది అయినాయి, డబ్బులు మింగినని అందరికీ ఉన్నది. కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఉన్నది. ఇక ఈయన వేరే వాళ్ళ ఈయన మాట్లాడతారు. చెప్పు. లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మారావు ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఎవరు బెటర్? ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే బెటర్ అనుకుంటాం. మీకు చెప్పండి. నా ఒపీనియన్ చెప్తున్నా. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే కిషన్ రెడ్డి బెటర్. ఎట్లా ఇప్పుడు ఏం చేసిండు కిషన్ రెడ్డి? కిషన్ రెడ్డి ఏం చేసిండంటే ఇప్పుడు ఒక ఎంపీ అనేవాడు కాన్స్టిట్యున్సీ కంటే కూడా మొత్తం ఆయన గెలిస్తే లోక్సభలో సీట్లు పెరుగుతాయి. ఎమ్మెల్యేలు చేస్తారు ఇక్కడ మ్యాక్సిమం చేసేది. సో ఎంపీలు గెలిస్తే మోదీ గారికి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తే దేశానికి మంచిది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోకల్ చూసి వేయాలి, ఎంపీ ఎలక్షన్ నేషన్ చూసి వేయాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ వస్తే దేశానికి మంచిదో అలానే గెలిపించాలి. అంతే, రక్షణ వ్యవస్థ మంచిగా ఉన్నది కాబట్టి అలానే గెలిపించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఓటు వేయమని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వేయమని చెప్తున్నాడు. వేస్తేనే 6 గ్యారంటీలు అమలు అయితే, లేకపోతే కష్టం అవుతుంది, కేంద్రంలో కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను. దానికి ఏం చెప్తారు? మరి గెలిచేటప్పుడు అది చెప్పలే కదా. అంతేనా? మీకు 50% తగ్గింపని కింద స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై అన్నట్టు ఉంటుంది. అది చెప్పొద్దు కదా. అది ఎవరు గెలిచినా గెలవకపోయినా ఆయన గెలిచింది 6 గ్యారెంటీల మీద గెలిచింది కదా. ఇప్పుడు ఏమంటుందంటే మెజారిటీ తెలంగాణ నుంచి సీట్లు ఇస్తేనే, భారతదేశంలో కాంగ్రెస్ వస్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం, కానీ లేకపోతే కొంత కష్టం అవుతుంది అనే మాట. అప్పుడు మళ్ళీ రాజీనామా చేసేసి పక్కకి వెళ్ళిపోతే బెటర్. ఎవరైనా అట్లుంటే ఎవరైనా రాజీనామా చేసేసి వెళ్ళిపోవాలనేది ప్రజల అభిప్రాయం. అది ప్రజల అభిప్రాయం అన్న, నా అభిప్రాయం. ప్రజలు ఎప్పుడైనా నీకు చేత కాకపోతే దిగిపో అని చెప్తారు కదా. అందుకనే కదా ఇప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు దిగిపోమన్నారు? ఏం చేయలేదని వాళ్ళు ఫీల్ అయింది కాబట్టి దిగిపోమన్నారు. ఈయనప్పుడు ఏం చేయకపోతే ఈయనప్పుడు దిగిపోమనే చెప్తారు ప్రజలు. మోడీ ఏం చేసిండు మరి? మోడీకి ఎందుకు ఓటేయమంటారు? నేషనల్ రక్షణ వ్యవస్థ, ఉజ్వల స్కీమ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తర్వాత హర్ ఘర్ జల్, జన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఫసల్ క్రాప్, తర్వాత క్రాప్ కార్డ్స్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నింటిలో వాళ్ళకి 4th మంత్ నుంచి న్యూట్రిషనల్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. 2 రూపీస్కి శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్నారు. ఇట్లా 135 స్కీములు ఉన్నాయి. ముద్రా యోజన ఉంది. సో ఇట్లా మొన్న రీసెంట్గానే చాలామంది మహిళలకి డ్రోన్స్ ఎట్లా ఆపరేట్ చేయాలని నేర్పించిండ్రు వాళ్ళు. ఇట్లాంటివి 130 స్కీములు ఉన్నాయి. అన్ని డాష్ బోర్డులో ఉన్నాయి, అన్నీ ఓపెన్ ఫోరంలో ఉన్నాయి. ఎవరికి చేరుతుంది ఎవరికి చేరతలేదని క్లియర్ ఉన్నది. సో ఆ 130 స్కీముల్లో ఎక్కడో ఒకటి ఆయుష్మాన్ భారత్, ఇట్లాంటివి చాలా స్కీములు ఉన్నాయి, అన్నీ చేరుతున్నాయి. వాళ్ళే ఒప్పుకున్నారు కదా. రాజీవ్ గాంధీ ఒప్పుకున్నాడు, మేము ₹1 మాకు ప్రభుత్వం మేము రిలీజ్ చేస్తే 10 పైసలే పోతున్నాయని. ఈయన ₹1 డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు కదా. అందుకోసం మీకు మోడీ ఇష్టం. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నేను మాట్లాడాను ఆయన గురించి మాట్లాడాను. కామెడీ అయిపోతుంది అది. అంటే ఆయనకు అనుభవం లేదని అంటాను నేను. కార్యకర్త నుంచి వచ్చిన వాళ్ళకి అనుభవం ఉంటుందన్న. ఏ పోస్ట్ చేయలేడు కాబట్టి. ఇప్పుడు నువ్వే ఉన్నావన్న. ఇప్పుడు మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇంతకుముందు ఏదైనా పని చేసినావా అని అడుగుతావు. అది ఇప్పుడే లేదు నేను పని చేయలేను ఇప్పుడే వచ్చినా అంటే వద్దమ్మా నాకు భయం. నువ్వు నీకే ఆలోచించు. మరి ఒక ఇంట్లో పని చేసే వాళ్ళకి వచ్చిన వాళ్ళకే 5గురిని చూసే వాళ్ళకి ఇంత అనుభవం ఉండాలంటే మరి దేశ ప్రధాని కావాలంటే వాళ్ళకి అనుభవం ఉండాలి కదా అన్న. అనుభవం ఉండాలా. ఒక కార్యకర్తగా పనిచేసి ఒక 10-15 ఏళ్ళు చేసి తర్వాత మళ్ళీ 15 ఏళ్ళు ఆయన చీఫ్ మినిస్టర్ ఉండి ఆ తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. 0 కరప్షన్ ఛార్జెస్ ఆయన మీద. అవినీతి చేసిండు మొత్తము అని అంటుండు నరేంద్ర మోడీ అవినీతి చేసి ఒక చేయి చూపిస్తే 4 మన సైడ్ చూపిస్తుంది అన్న. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి చాలు, ఇంకేం అవసరం లేదు. అవినీతి అయ్యిందా లేదా అని చెప్పడానికి అదొకటి చాలు కదన్న. అన్న నువ్వు ఈ రోడ్లు చక్కగా ఉన్నాయో చెప్పు. నువ్వు ఏ రోడ్లు చక్కగా ఉన్నాయి? మరి ఏడైతుంది? అవినీతి కాలేదా అయిందనేది పక్కన పెడితే అభివృద్ధి ఏడైంది చెప్పు. నిజంగా అభివృద్ధి ఉంటే ఒడగొడతారా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. జై శ్రీరామ్ కడుపు నింపుతుందా అని అంటున్నాడు కదా. సరే, ఒక గుడి ఉన్నది. ఆ గుడి చుట్టుపక్కల ఎన్ని షాపులు ఉంటాయి? ఉండవు ఆ షాపులు ఉన్న వాళ్ళందరికీ పైసలు తిండి పెడుతుందా పెడతలేదా? టూరిజం డెవలప్ అవుతుందా లేదా? చార్ధామ్ యాత్ర వారణాసికి ఇప్పటివరకు ఎప్పుడు కాదంత హైయెస్ట్ ఫుట్ఫాల్ ఈ 2-3 ఇయర్స్లో అయింది, ఇంక్లూడింగ్ కోవిడ్లో.
మరి టూరిజం పైసలు పెడుతుందో పెట్టదా? అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ క్యాబులు నడిపే వాళ్ళు ఉన్నారు, బస్సులు నడిపే వాళ్ళు ఉన్నారు, షాపులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గుళ్ళ దగ్గర పూలు పళ్ళు అమ్ముకునే వాళ్ళు ముస్లిం సోదరులే. మరి అలా కూడా వస్తుంది కదా. మరి జై శ్రీరామ్ అంటే ఉద్యోగాలు వస్తున్నాయా, కడుపు నింపుతున్నదా లేదా అనేది ఎవరికి వాళ్ళు అడిగిన వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేనేమేమి చెప్పదలుచుకోలేదు. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ, హిందుత్వ పార్టీ అంటారు, దీనికి ఏం చెప్తారు? ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళలకు చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు బెనిఫిట్ పొందినరా లేదా? సరే, నేను ఎవరైతే ముస్లిం వ్యతిరేకత అన్నోళ్ళకే నేను స్ట్రైట్ వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నా. రేవంత్ రెడ్డి అన్నాడు. ఆయన ఒకటి చాలా మంది అన్నారు. నేను ఎవరు అడిగితే అడిగినరో, నేనేం పేర్లు చెప్తలేను, అందుకని ఎవరు అడిగినరో వాళ్ళని. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా 10 మందికి ఉండొచ్చు ముస్లిం వ్యతిరేకత అని చెప్పి. వాళ్ళందరికీ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆ 135 స్కీముల్లో ఒక్క స్కీమ్ అన్నా వాళ్ళని చూపించమని చెప్పు, ఇది కేవలం హిందువులకి మాత్రమే అని చెప్పి. నేనే ఓటయ్యా మోదీ గారికి. ఒక స్కీమ్ ఇది ఓన్లీ హిందువుల స్పెషల్ అని చెప్పి. సిలిండర్ స్కీమ్, ఉజ్వల స్కీమ్లో హైయెస్ట్ బెనిఫిషరీస్ ముస్లిమ్సే ఉన్నారు. ఫ్రీ రేషన్ ఉన్నది. ఆ ఫ్రీ రేషన్ వల్ల చాలామంది ముస్లిమ్స్కి మంచిగా జరిగింది. సో ఆ స్కీమ్లన్నీ ఎవరికైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న స్కీములు తప్పించి హిందువులకి ప్రత్యేకమని లేదు. అండ్ గుజరాత్లో చాలామంది ముస్లిమ్స్ మోదీ గారికి ఓటు వేసారు. గుజరాత్లో వెళ్ళి చెక్ చేసుకోండి, ఓట్ పర్సెంటేజ్లో ముస్లిమ్స్ కూడా ఎక్కువ వేసారు ఓట్లు. ట్రిపుల్ తలాక్ తర్వాత ట్రిపుల్ తలాక్ కాదు, ముందు నుంచే. ఎట్లా గెలుస్తారు, అన్ని సీట్లు ఎట్లా గెలుస్తారు వాళ్ళు లేకపోతే? ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ మఠంలో మొత్తం ముస్లిమ్సే కదన్న. నీకు ఇది నేను చెప్పింది కాదు, శాంతను గుప్తా అని చెప్పేసి ఆయన ద మాంక్ హూ ట్రాన్స్ఫార్మ్డ్ యూపీ అని ఒక పుస్తకం రాసి ఆయన చెప్పినది. ఆయన యోగి గారు ఎంపీగా ఉన్నప్పుడు, సమాజ్వాదీ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఒక 100-150 మంది వెయిట్ చేస్తున్నారు ములాయం సింగ్ యాదవ్ గారిని కలవడానికి, అఖిలేష్ యాదవ్ని కలవడానికి. ఒక ముస్లిం ఆయన డైరెక్ట్గా వచ్చి ఒక లెటర్ తీసుకుపోయి ఆడ పియూన్కి చూపించి లోపలికి వెళ్ళి పని చేయించుకొని వచ్చేసింది. ఈయన అప్పుడు అక్కడ ఉండే ఈయన అడిగిండి, ఏంది చాచా ఇంత ఈ లెటర్ ఏంది ఇది అంటే, ఇది ఒక మ్యాజిక్ అని అన్నాడు. అంటే అదేంది అంటే, బాబాయ్ ఇచ్చిన లెటర్ అని చెప్పిండు. బాబాయ్ ఎవరు అంటే యోగి ఆదిత్యనాథ్. ఆయన ఇస్తే లెటరు ఒకవేళ మాయావతి ఉన్నాం, అఖిలేష్ ఎవడున్నా సరే ఆయన లెటర్ ఆనర్ చేయాలని చెప్పాడు. మరి గోరఖ్పూర్ అనేది ప్రింటింగ్ ప్రెస్లో దాదాపు 1 కోటి పైన పుస్తకాలు పబ్లిష్ చేసిండ్రు. మొత్తం సనాతన ధర్మం మీదనే పబ్లిష్ చేస్తారు. మరి గోరఖ్పూర్ మఠంలో ఆ ప్రెస్లో పనిచేసేది మొత్తం ముస్లిమ్స్. ఎక్కడ ముస్లిం వ్యతిరేకత ఉన్నదన్న చెప్తున్నాను. నీకు నల్ల కనెక్షన్ వచ్చేటప్పుడు అది ముస్లిం హిందూ అని కనెక్షన్ ఇయ్యరు. వాళ్ళ ఇంట్లో నల్ల కనెక్షన్ ఉందా లేదా అని ఇస్తారు. మీరు చెప్పినట్టు మరి ఏ బీజేపీ నాయకులు కూడా ఇవన్నీ చెప్పలేదు కదా? అది చెప్పాలన్నా, మరి నేను చెప్పలేదు. నేను చెప్పినట్టు అంటే మరి అది ఎందుకు చెప్పలేదో నాకు తెలియదు. మరి వినలేదు మరి ఇట్లా అంటే హిందువులకి కాకుండా ముస్లింలకు కూడా అన్న. నేను హిందూ ముస్లిం అని చెప్తలేను. భారతదేశంలో పౌరసత్వం పొంది న్యాయంగా వాళ్ళకి స్కీమ్ రావాలంటే ఖచ్చితంగా వస్తుంది, సమస్య లేదు అందులో. ఏ స్కీమ్ అన్నా నువ్వు తీసుకో. ప్రెగ్నెంట్ లేడీ అన్నప్పుడు చూసి ఈమె పేరు ఫాతిమా అని చెప్పి స్కీమ్ ఇవ్వకుండా ఉండరు. ఆమె ప్రెగ్నెంట్ అంటే 4 నెలలు వచ్చిందంటే వాళ్ళకి అందుతున్నాయి పైసలు. వాళ్ళు వెళ్ళి చేసుకోవాలా. మాకు ఎలిజిబిలిటీ ఉందని వాళ్ళు నోట్ చేసుకుంటూ వస్తుంది. అందుకనే కదన్నా అందరినీ రిజిస్టర్ చేసుకోమని చెప్తుంది. ఎలక్షన్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రూఫ్ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ స్కీములు దొరకకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కదన్నా చెప్తున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేస్తాడు మళ్ళీ వస్తాయని చెప్పేసి 42 సార్లు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చిందన్న. సవరణ సవరణ అంటే మారవడమే కదా. నువ్వు సవరణ అని చెప్తున్నా, నేను మార్చిందని చెప్తున్నా. నువ్వు డిప్లొమాటిక్గా చెప్తున్నా. రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేస్తారని చెప్తున్నారు. ఎట్లా రద్దు చేస్తారు చెప్పన్నా నాకు ఒకసారి రాజ్యాంగాన్ని. మీకు ఒక విషయం తెలుసో లేదో, బెంగాల్లో లాస్ట్ టైం జరిగిన గొడవల తర్వాత నిజంగా ప్రెసిడెంట్ రూల్ చేయాలా? చేసిండ్రా? చేయలే. కాంగ్రెస్ హయాంలో ఎన్నిసార్లు ప్రెసిడెంట్ రూల్ ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోమని. రాజ్యాంగం రద్దు చేస్తుంది అన్నోళ్ళని. వీళ్ళు వచ్చిన తర్వాత అండ్ ఎస్పెషల్లీ మోదీ గారు వీళ్ళు రాజ్యాంగానికి కట్టుబడి చేస్తారు. వాళ్ళకున్న మెజారిటీకి బలవంతంగా ఏదైనా ఇంప్లిమెంట్ చేసినా కూడా ఎవడేం చేయగలుగుతారు? చేయలేరు కదా. మరి రాజ్యాంగాన్ని కట్టుబడి చేస్తున్నారు కదా. ఫార్ములాస్ పెట్టిండ్రు, అది అందరికీ మంచిదని రైతులకు కూడా తెలుసు. కానీ ప్రజలందరూ ఇట్లా ఉన్నారు, వాళ్ళకు ఇబ్బంది కలగకూడదని వెనక్కి తీసుకున్నారు కదా. మరి రాజ్యాంగం ప్రకారమే చేసిండ్రు కదా. 42 సార్లు పవర్లో ఉండి సవరణ చేసి ఎమర్జెన్సీ విధించి అందరినీ జైల్లో పెట్టి సోషలిస్టు సెక్యులర్ అనే పదాలని బలవంతంగా కాన్స్టిట్యూషన్లో చేర్చిన కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చినట్ట, రాజ్యాంగాన్ని తొక్కినట్ట, లేకపోతే బీజేపీలు తొక్కినట్ట అన్న చెప్పేది అబద్ధం అంటారా? నేను అబద్ధమని నిజమే. నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే అడిగినారో వాళ్ళకి ప్రశ్నిస్తున్నా. ఎవరు మార్చిండ్రు, ఎవరు రద్దు చేస్తున్నారు, ఎవరు రాజ్యాంగాన్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పి. హమ్దో హమారేదో అని ఒక పథకం పెట్టిరన్న. ఫ్యామిలీ ప్లానింగ్ చేసిండ్రు. ఎవరికి ఎక్కువ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు అయినా వాళ్ళని చెక్ చేసుకోమని చెప్పు. సెలెక్టివ్గా ఏ స్కీమ్లు ఎవరికి వెళ్తాయని చెప్పు. గరీబీ హటావ్ అని అన్నారు. ఎవరికి ఎక్కువ గరీబీ పెరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఎక్కడుంది? లుంబిని పార్కు, గోకుల్ చాటు,
ఏడ బాంబ్ బ్లాస్ట్ నా దోస్తులే వాళ్ళందరూ పక్కాలు కమ్యూనిస్టులు అన్న వాళ్ళే వాళ్ళని బయటికి హైదరాబాద్ పంపాలంటే భయపడుతున్న రోజుల నుంచి ఇప్పుడు ధైర్యంగా పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు మరి? రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉందనే కదా. ఇంకోటి కూడా నువ్వు అడగకున్నా కూడా చెప్తారు నోట్ల రద్దు అనేది పెద్ద ఫ్లాప్ అని చెప్పి అంటున్నారు. మరి నోట్ల రద్దు హిట్ అయితే ఫ్లాప్ అయితే పాకిస్తాన్ ఎందుకు ముష్టాడుకుంటున్నారన్న? నోట్ల రద్దు వల్లనే పాకిస్తాన్ 100% చెక్ చేసుకోవాలంటే హిందూ టెర్రర్ అని ఒక బుక్ ఉంది. ఇంటెలిజెన్స్లో పనిచేసిన ఆర్వీఎస్ మణి అని ఆయన బీజేపీని కూడా క్రిటిసైజ్ చేసిండు. ఆయన ఒక పుస్తకం రాసిండు. ఏ ప్రింటింగ్ ప్రెస్లో అయితే నోట్లు ప్రింట్ అవుతుండేనో ఇండియా నోట్స్ పాకిస్తాన్ కరెన్సీ అక్కడే ప్రింట్ అవుతుండే. ఇన్ఫ్యాక్ట్ లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ అనే ఆయన ఈ ఫేక్ కరెన్సీని బస్ట్ చేసిందని చెప్పేసి ఆయన మీద మాలేగావ్ బ్లాస్ట్లో ఆయనను ఫేక్గా అరెస్ట్ చేసి టార్చర్ పెట్టిండ్రు. ఆయన కూడా ఓపెన్గా వచ్చి చెప్పిండు. ఆర్వీఎస్ మనీ అనే డైరెక్ట్గా చెప్పిండు. ఆయన పుస్తకంలో డేట్లతో సహా ఉన్నది. మమతా బెనర్జీకి అందరికీ చెప్పిండు. ఆయన బెంగాల్ నుంచే మొత్తం ఫేక్ కరెన్సీ వస్తుంది చూసుకున్నాను. వాళ్ళు చూడలే. 26/11 అటాక్ తెలిసిందే కదన్న మనకు. మరి ఎట్లయిందన్న అటాక్? కోస్ట్ గార్డ్స్ ఎందుకు పక్కకి వెళ్ళిపోయినారు? ఏ రూమ్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎట్లా తెలిసింది? అది ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ అని చెప్పి ఏం తెలియకుండా బుక్ రిలీజ్ చేసేసిండ్రు. ఆయనకు ఒక ఆరెంజ్ థ్రెడ్ కట్టంగానే కసాబ్ గాడు కామత్ అయిపోయాడు. మళ్ళీ ఆయన పట్టుకున్నారని వీళ్ళకి తెలియకుండా ఒక బుక్ రిలీజ్ చేసి మళ్ళీ మొత్తం వెనక్కి పోయింది. సో ఏం జరుగుతుంది అనేది ప్రజలు కూడా గుర్తిస్తే బాగుంది. ఇంత నాలెడ్జ్ ఉందంటారు ప్రజలకు? వాళ్ళకు ఉందో లేదో నాకు అనవసరం అన్న. నన్ను అడిగినా నేను వాళ్ళకి చెప్పిన. వాళ్ళకు ఉంటే వాళ్ళు తెలుసుకుంటే మంచిది, తెలియకుండా వాళ్ళకి ఎవరు కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే చేతి గుర్తు కొట్టేయాలి. నేను ఒకటే చెప్తున్నా పక్కన కర్ణాటకలో అడుగు తినే పరిస్థితి వచ్చిందని అందరూ చెప్తున్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం క్లోజ్ చేసేసిండ్రు. ఎందుకంటే కరెంటు సప్లై లేదని చెప్పేసి. రైట్, ఆడ రోడ్లు గీడ్లు అని అన్నారు, అది అమలు కాలే. ఆడేమేమి అమలు అయ్యాయో నాకైతే తెలియదు. నందిని వర్సెస్ అమూల్ అని అన్నారు. నందిని పాల రేటు ఇప్పుడు 4 రూపాయలు పెంచిరాడ. ఆడ నీళ్లు చక్కగా లేవు, రోడ్లు చక్కగా లేవు, ట్రాఫిక్ పెరిగింది. కొత్తగా ట్రాఫిక్ ట్యాక్స్ వేసిండ్రు పెట్రోల్ డీజిల్ అని చెప్పేసి. సో ఇప్పుడు మన హైదరాబాద్ కూడా అట్లా కావాలి అంటే ఓటేసుకోమని చెప్పి. ఇక్కడ కవితది ఆమెను అక్రమంగా అరెస్ట్ చేసిరట బీజేపీ పార్టీ. దానికి కూడా సమాధానం ఉందా? అక్రమంగా అరెస్ట్ చేసి బయటకు వచ్చేస్తుంది అన్న. కోర్టు డిసైడ్ చేస్తుంది కదన్న. నేను కూడా కూర్చొని చెప్తా ఇది తప్పు, ఇది కరెక్ట్. పూరి జగన్నాథ్ని పిలవకుండా ఉండాల్సింది సిబిఐలో డ్రగ్స్ గురించి ఆయనకి ఏం సంబంధం అని నేను అంటా అన్న. కానీ క్లియర్ చేయాల్సింది నువ్వు నేను కదా. ఒక వ్యవస్థ ఉన్నది కదా. అడిగిన ముత్యం లాగా వస్తే బీజేపీ మంచిదే కదా. నాకు అడిగిన ముత్యంలాగా వస్తే మనం అందరం చప్పట్లు కొట్టి కవితక్క జిందాబాద్ అని అంటాం, అంతే కదా. అంతటితో ఆగకుండా బీజేపీ నన్ను అరెస్ట్ చేయించిందని చెప్పింది. ఇది బీజేపీ అరెస్ట్ అని. ఇప్పుడు పవర్లో ఎవరు ఉంటే వాళ్ళే కదా నన్ను అరెస్ట్ చేయించిందని అంటారు. వేలెత్తి చూపించడం ఈజీ కదన్న. మీరు ఎట్లా పర్సనల్గా నమ్ముతున్నారా? అంటే ఆమె స్టడీ కొంతవరకు ఐడియా ఉంటుంది కదా. కవిత ఇన్వాల్వ్. లాజిక్ సింపుల్ అన్న. అరెస్ట్ చేసిన దానిలో బీఆర్ఎస్ లీడర్ ఒక్కలే ఉన్నారా లేకపోతే వేరే పార్టీ లీడర్లు కూడా ఉన్నారా? ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, కేజ్రీవాల్. మరి ఇక్కడ నుంచి అక్కడికి పోయిందంటే ఇప్పుడు అందులో కవితను ఒక్కలే ఎందుకు అరెస్ట్ చేసి? ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినప్పుడు కవితను అరెస్ట్ చేస్తే వీళ్ళు పగ తీసుకుంటున్నారు అనుకో. బీఆర్ఎస్ ఓడిపోయినాక ఆమెను అరెస్ట్ చేస్తే పగ ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు. ఫైనల్ సికింద్రాబాద్లో దానం నాగేందర్, కిషన్ రెడ్డి, పద్మరావు గౌడ్, ఈ ముగ్గురిలో మీకు తెలిసిన నేను ఒకటే అన్న. సెంటర్లో ఎవరు బాగుంటారో ఆ ఎంపీ ఓటు వాళ్ళకి వేయాలా, స్టేట్లో ఎవరు బాగుంటారో వాళ్ళకి ఎమ్మెల్యే ఓటు వేయాలి. ఇది నేను ముందు నుంచి ఫాలో అవుతున్న సూత్రం. సెంటర్లో ఎవరు వస్తారు మంచిగా ఉంటే వాళ్ళకి ఓటేస్తారు ప్రజలు. నేను చెప్పేది ఏందన్న, అభ్యర్థితో సంబంధం నిలబడతావు. మరి ఎవరన్నా నిలబడతారా? నేను మంచిగా ఉన్నా చాలా. నాకు రాజకీయాలు రావు. ఏం పని చేస్తుంటారు? నేను ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్షన్ చేస్తాను. ఏం పేరు పేరు? ఉజ్వల్. ఇదండి ఉజ్వల్. మరి బీజేపీ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడున్నాడు. మాట్లాడిరా మస్తు మంది మాట్లాడారు. అది మరి మీ వరకు రాలేదేమో, మస్తు మంది ఉన్నారు. మీకు యూట్యూబ్ లింకులు కూడా పంపిస్తారు. బీజేపీలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు ఎవరు మాట్లాడారు? నేను యూట్యూబ్ లింక్ చూస్తాను. ధర్మపురి అరవింద్ మాట్లాడాడు. ఇప్పుడు మీరు చెప్పిన ఆయనను అడిగినా ఆయన చెప్పిండు, నన్ను అడిగినా నేను చెప్పిన. ఎవరినేం అడిగితే అదే చెప్తారు కదా. ఇప్పుడు ప్రశ్న పత్రంలో 10 క్వశ్చన్లు ఇస్తే నేను సైన్స్ రాయాలని, నేను ఫిజిక్స్ రాస్తా అంటే గలీజ్ ఉంటుంది కదా అన్న. బయాలజీ రాస్తాను, ఫిజిక్స్ రాయాలంటే గలీజ్ ఉంటుంది. మీరు నన్ను 10 ప్రశ్నల్లో ఏదైనా 5ంటికి సమాధానం చెప్పాను, నేను 5ంటికి చెప్పిన. ఆయన 5 అడిగినా ఆయన అది చెప్పిండు. ఏంటంటే అడగకపోయినా ప్రెస్ మీట్ పెట్టైనా అంటే బీజేపీ పోటీ చేసేటోళ్ళు చెప్పుకునే అవకాశం అయితే ఉంటుంది కదా. ఉంటుంది మరి, చెప్తున్నారు వాళ్ళు. చెప్పే చోట చెప్తూనే ఉన్నారు కదా. ఇదండి మరి పబ్లిక్ టాక్ సుందరయ్య పార్క్ దగ్గర ఈరోజు. చూద్దాం, ఇంకా కలుద్దాం, చాలామందిని మీట్ అవుదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం.